యోహాను 1:1 అధ్యాయము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆదికాండం 1:1, యోహాను 1:1. జీవవాక్కు, క్రీస్తే ఆ వాక్కు. మానవాళికి దేవుని సంపూర్ణమైన దివ్య వార్త, సత్యప్రకాశం. ఆయనే శాశ్వత జీవం. 1 యోహాను 5:20, యోహాను 1:4, యోహాను 5:26, యోహాను 14:6. ప్రజలకు శాశ్వత జీవం తేవాలనే ఆయన వచ్చాడు. యోహాను 10:10, యోహాను 6:51. ఆయన పలికిన పలుకులు కూడా జీవమే. యోహాను 6:63. ఆయన శుభవార్త ఆధ్యాత్మిక జీవనాన్ని కలిగిస్తుంది. రోమా 5:21, రోమా 6:23. మేము క్రీస్తు ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించి యోహాను మాట్లాడుతున్నాడు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వారికి వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఉపదేశాలు విన్నారు, ఆయన చేసినవి చూశారు. 2 పేతురు 1:16, యోహాను 15:21, అపోస్తల కార్యాలు 4:20. పోల్చి చూడండి. తాకినది లూకా 24:39, యోహాను 20:27. ఇది క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచిన తరువాత ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుచ్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. తండ్రి దగ్గర. యోహాను 1:2, యోహాను 17:5. క్రీస్తు తండ్రి కాదు, తండ్రితో పాటు ఒకే దేవత్వంలోని వ్యక్తి. యోహాను 17:1, జాన్ 175, 1 కొరింథీ 8:56, 2 యోహాను 1:3. నోట్స్ చూడండి. ప్రత్యక్షమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడే శాశ్వత జీవం కూడా ప్రత్యక్షమైంది. యోహాను 1:14, 2 తిమోతి 1:10. శాశ్వత జీవాన్ని 1 యోహాను 5:11, 12, యోహాను 3:16. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. సహవాసం. అపోస్తల కార్యాలు 2:42, 1 కొరింథీ 1:9, 2 కొరింథీ 13:14, ఫిలిప్పీ 3:10. గ్రీకు పదానికి అర్థం కలిసి పంచుకోవడం. క్రీస్తు సత్యాన్ని ప్రకటించడానికి యోహానుకు తగిన కారణాలే ఉన్నాయి. వాటిలో ఇదొక కారణం. ఇంకా కొన్ని వచనాలు 4:1, యోహాను 2:1, 1 యోహాను 2:12, 14, 1 యోహాను 2:21, 1 యోహాను 5:13లో కనిపిస్తున్నాయి. చూచినది. ఈ 3 వచనాల్లో ఈ మాట చెప్పడం ఇది 3వసారి. తాను ఇతర రాయబారులు ఎక్కడెక్కడో సేకరించిన సమాచారాన్ని లేక కల్పించిన కథలను ఇతరులకు అందించడం లేదని యోహాను గట్టిగా నొక్కి చెప్తున్నాడు. వారు వ్యక్తిగతంగా యేసును చూచారు, ఆయన మాటలు విన్నారు. కాబట్టి వారు మాట్లాడేదేమిటో వారికి బాగా తెలుసు. తండ్రితో కుమారుడైన దేవత్వంలో ఈ ఇద్దరిని యోహాను వేరుగా చెబుతున్నాడు. త్రిత్వం గురించి నోట్. మత్తయి 3:16-17. కానీ వారెంత ఏకమంటే ఒకరితో సహవాసం అంటే వేరొకరితో సహవాసం ఉన్నట్టే. క్రీస్తు దేవత్వం గురించి ఇతర రెఫరెన్సులు ఫిలిప్పీ 2:6, లూకా 2:11. నోట్స్ చూడండి. దేవునితో సహవాసం అంటే ఆయన ఎరిగి ఉండడం. యోహాను 17:3. ఆయన ఆనందంలో, శాంతిలో, తలంపుల్లో, భూమిపై ఆయన పనిలో భాగం పంచుకోవడమే. క్రీస్తు విశ్వాసులు మాత్రమే దేవుణ్ణి ఎరిగినవారు, ఆయనతో సహవాసం ఉన్నవారు. వేరెవరికి నిజమైన జ్ఞాన ప్రకాశాలు, ఆధ్యాత్మిక జీవం లేవు. యోహాను 5:11, 12. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. ఆనందం. లూకా 2:10, యోహాను 15:11, యోహాను 16:22, యోహాను 16:24, యోహాను 17:13, రోమా 14:17, గలతీ 5:22. సత్యాన్ని హృదయంలోకి స్వీకరించి జీవితంలో అనుసరించినందువల్ల కలిగే ఫలితమే ఆనందం. అందువల్ల తాను క్రీస్తు నుంచి నేర్చుకున్న సత్యాన్ని యోహాను వారికి రాస్తున్నాడు. క్రీస్తును గురించి పూర్తిగా ఎరిగి ఆయనకు పూర్తిగా లోబడితే పూర్తి ఆనందం ఉంటుంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమే ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవుడు వెలుగు. మనం కంటితో చూచే వెలుగు కాదు, ఆధ్యాత్మికమైన వెలుగు. క్రొత్త ఒడంబడికలో చీకటి పాపానికి, ఆధ్యాత్మిక విషయాలను ఎరిగి ఉండకపోవడానికి సూచన. వెలుగు పవిత్రాత్మకు, సత్యానికి సూచనే.
మత్తయి 4:16, లూకా 2:32, యోహాన్ 1:4-5, యోహాన్ 3:19-20, యోహాన్ 8:12, యోహాన్ 11:10, యోహాన్ 12:36, యోహాన్ 12:46, అపోస్తల కార్యాలు 26:18, రోమా 13:12, 2 కొరింథీ 4:4-6, ఎఫెసీ 5:8-9, ఎఫెసీ 5:13-14, 1 తిమోతి 6:16. చీకటి లేదు, లోకంలో చాలా దుర్మార్గత ఉంది, కానీ దేవునిలో మాత్రం ఏమీ లేదు. దాన్ని ఆయన సృష్టించలేదు. అది ఏ ఆకారంలో ఉన్నా ఆయన దాన్ని సహించలేడు. ఆయన కేవలం పవిత్రుడు, దివ్యమైన పరిశుద్ధత గలవాడు. లేవీకాండం 27, యెషయా 6:3. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము చెప్పుకొని పాపంలో తప్పులో జీవిస్తూ పవిత్రతలో సత్యంలో సహవాసం కలిగి ఉండడం అసాధ్యం. పాపాన్ని కోరుకోవడం అంటే దేవుని త్రోసిపెట్టుకున్నాం.